టీ20లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ కైవసం చేసుకుని అదరగొట్టింది. 17 ఏళ్ల తర్వాత టీ20 టైటిల్ ను టీమిండియా దక్కించుకుంది. ధోని నాయకత్వంలో 2007 తర్వాత రెండోసారి 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. బార్బడాస్ లో గత శనివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసింది. అయితే బెరిల్ తుఫాన్ కారణంగా వెస్టిండీస్ నుంచి భారత జట్టు స్వదేశానికి లేటుగా చేరుకుంది. ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఈ రోజు టీమిండియా భారత్ లో టీ20 ప్రపంచ కప్ టైటిల్ తో ఢిల్లీలో అడుగు పెట్టనుంది. భారత ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ప్రత్యేక విమానంలో దిగుతారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అనంతరం ముంబైకి టీమిండియా బయలుదేరనుంది. ముంబైలోని భారీ స్థాయిలో విక్టరీ పరేడ్ ఉండనుంది. ముంబైలోని ఎన్సీఏ నారిమన్ పాయింట్ నుంచి వాంఖేడే స్టేడియం వరకు ఈ విజయయాత్ర సాగనుంది. ఈ విక్టరీ పరేడ్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. మీ అందరితో ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని మేము ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మెరైన్ డ్రైవ్ వాంఖేడే వద్ద ఈ విజయాన్ని విక్టరీ పరేడ్ తో సెలబ్రేట్ చేసుకుందాం అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ఇక బీసీసీఐ కార్యదర్శి జైసే కూడా ఈ విక్టరీ పరేడ్ గురించి ట్వీట్ చేశారు. ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు గౌరవంగా నిర్వహిస్తున్న విక్టరీ పరేడ్ లో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ఇక టీమిండియా విక్టరీ పరేడ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీ ఛానళ్లలో లైవ్ టెలికాస్ట్ చూడవచ్చు. సాయంత్రం 5 గంటలకు ఈ విజయోత్సవ యాత్ర మొదలు కానుంది.